లా అండ్ ఆర్డర్ సంబంధించి మనం ఎక్కువగా వినే సెక్షన్ పేరు 144. ఎక్కడ అల్లర్లు జరిగినా లేదా జరిగే అవకాశం ఉన్నా వెంటనే పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తారు. అసలు ఈ 144 సెక్షన్ అంటే ఏమిటి, ఎవరైనా ఈ సెక్షన్ ని విస్మరిస్తే పడే శిక్షలు ఏమిటో చూద్దాం. భారత శిక్షా విధాన నియమావళి సిఆర్పిసిలోనిది సెక్షన్ 144. అధికారులు ముందస్తుగా ప్రజల శాంతి భంగాన్ని నివారించేందుకు ఈ సెక్షన్ ని అమలు చేస్తారు. మత సామరస్యాన్ని భంగం చేసే పరిస్థితులు ఉన్నప్పుడు, హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నప్పుడు, వివాదాస్పద అంశాలపై పెద్ద మొత్తంలో ప్రజలు గుమికూడే అవకాశం ఉన్నప్పుడు, ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఈ సెక్షన్ ను ఉపయోగిస్తారు. ఈ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ఒకే చోట నలుగురికి మించి ప్రజలు గుమికూడకూడదు. ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలపై నిషేధం ఉంటుంది. ఆయుధాలు మరియు కొన్ని వస్తువులు కలిగి ఉండటం కూడా నిషేధం. మొబైల్, ఇంటర్నెట్ కూడా కొన్ని సందర్భాల్లో నిలిపివేస్తారు. జిల్లా కలెక్టర్ లేదా పోలీస్ కమిషనర్ లాంటి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు దీన్ని అమలు చేస్తారు. పరిస్థితిని బట్టి రోజుల నుంచి 6 నెలల వరకు కూడా దీనిని అమలు చేస్తారు. భారతదేశంలో 144 సెక్షన్ అనేది ముఖ్యంగా ఓ భద్రతా చర్య ఉపయోగించబడుతుంది. కోనసీమ, హైదరాబాద్, కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో 144 సెక్షన్ గతంలో అనేక సార్లు అమలయ్యింది. బిఎన్ఎస్ సెక్షన్ 188, 269/270, 141, 143, 147 కింద కేసులు నమోదవుతాయి. ఒకవేళ నేరం రుజువైతే నెల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, గరిష్టంగా 1000 రూపాయల వరకు జరిమానా పడుతుంది. 144 సెక్షన్ కింద కేసులు నమోదైతే ఏ సెక్షన్ కింద నమోదైనా ఇవన్నీ కూడా బెయిలబుల్ గానే ఉంటాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే 144 సెక్షన్ ను ఉపయోగిస్తున్నారు.